అక్కడితో మనం ఏం చేసామంటే లాస్ట్ వీక్ మనం అంతా కూడా నేర్చుకున్నదంతా కూడా కంప్లీట్లీ అయిపోయిందనమాట. సో రైట్ నో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. మనందరం కూడా ఏం చేస్తున్నాం, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఏమేమి చేస్తున్నాము, లెట్ మీ డిస్కస్ ఆన్ టుడేస్ అవర్ ఎజెండా ఫస్ట్. మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ స్టార్ట్ చేసే ముందర మన యొక్క ఎజెండా అనేది ఏందో చూద్దాం. సో లెట్ అస్ డిస్కస్ టుడేస్ కాన్సెప్ట్ ఈస్ జాయిన్స్. అంటే మనం ఏం చేద్దామంటే టుడే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది ఉందన్నమాట. అదేంటిది అంటే జాయిన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుందాం. ఈ జాయిన్స్ అనేది కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలంటే నాట్ ఓన్లీ ఏ సింగిల్ డే, మనం ఒక సింగిల్ డేలోనే మనం ఏం చేయగలమంటే ఈ జాయిన్స్కి సంబంధించిన డేటా మొత్తం కూడా ఒకేసారి నేర్చుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే అంటే ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే దీంతో కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకుంటా, దానిని ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక రియల్ టైం ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటా మనం ఏం చేస్తాము, చిన్నగా వన్ బై వన్ అనేది మనం ఏం చేస్తామంటే ఇంప్రూవ్ చేసుకుంటా మనం ఎంటైర్ ద సెషన్ మొత్తం కూడా నేర్చుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. అందుకోసం ఇదంతా నేర్చుకోవాలంటే మనం ఏం చేద్దామంటే కొన్ని కాన్సెప్ట్స్ వైజ్గా మనం ఏం చేద్దామంటే ఎంటైర్ ద కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే టుడే అసలు జాయిన్స్ అంటే ఏంటిది అనేది ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఈ జాయిన్స్లోనే బోల్డ్ అండ్ టైప్స్ ఉంటాయి అనమాట. న్యాచురల్ జాయిన్స్ అంటే ఏంటిది, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటిది అనేది కూడా మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ సెషన్లో ఏదైతే క్వైరింగ్ అనేది చేస్తాం మనం మిస్ అయ్యామో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఏం చేద్దామంటే మరొకసారి కంప్లీట్ అనేది చేసేస్తాం అనమాట. అంటే మనం జాయిన్స్ అనేది అర్థమైతే నిన్న చెప్పుకున్న కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో క్వైరింగ్ చేసేటప్పుడు మనం ఆ క్వైరింగ్ చేసే కాన్సెప్ట్ అంతా కూడా టుమారో సెషన్లో అనేది కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా? ఓకే దెన్. అంటే ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే దెన్. సో 1 second. Sorry for the interruption. Yeah. Let me resuming on today's conversation. సరే, యా, మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దాం అనుకున్నామంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం అనుకున్నాం. అంటే నాకు తెలిసినంతలో సాఫ్ట్వేర్ వరల్డ్లోనే రెగ్యులర్గా యూజ్ చేసే కాన్సెప్ట్ ఏదన్నా ఉందంటే జాయిన్స్ అనేది మనం ఏం చేస్తామంటే మనం చేసే రెగ్యులర్ టాస్క్లో జాయిన్స్ అనేవి మ్యాండేటరీగా మనం యూజ్ చేస్తాం అన్నమాట. అందుకని ఈ జాయిన్స్ ఎవరైతే బాగా నేర్చుకోగలరో వాళ్ళకి మాత్రం ఏమవుతుందంటే ఈ జాబ్ కొట్టే కెపాసిటీ అనేది కొంచెం ఎక్కువగా అనేది ఉంటుంది అనమాట. అందుకోసం అనేది ఏం చేస్తామంటే ఈ వీక్ నుండి మనం నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ అనేది చాలా కేర్ఫుల్గా, చాలా కాన్సన్ట్రేషన్గా నేర్చుకోవడం అనేది చేయండి అనమాట. ఓకేనా? ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలంటే డైరెక్ట్గా మనం నేర్చుకోలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం ఏం చేద్దామంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం వరల్డ్ సినారియోని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తున్నాము ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎప్పుడైతే మనము ఏం చేస్తున్నామంటే ఒక రియల్ టైం వరల్డ్ సినారియో ఆధారంగా నేర్చుకుంటామో అప్పుడు మాత్రం మనం ఏం చేయగలమంటే ఎక్కువ ఫండమెంటల్స్ అన్నిటిని కూడా అచీవ్ అనేది చేయగలం అనమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేద్దామంటే ఒక మినీ ప్రాజెక్ట్ అనేది యూజ్ చేసేసి మనం చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో మనం ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అంటే ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినారియో అనేది తీసుకుంటున్నాను. అదేంటిదంటే ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అంటే మనందరం కూడా ఏం చేస్తున్నాము, అందరం కూడా ఏం చేస్తున్నాము ఈ కామర్స్ వెబ్సైట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదా. అలానే మనం కనుక ఏదైనా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అంటే మీ అందరూ కూడా జేఈ మెయిన్స్ ఇలాంటి జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్, ఐఐటీస్, ఎంసెట్ ఇలాంటివన్నీ నేర్చుకోవాలంటే మీరందరూ ఏం చేస్తారు, ఆన్లైన్లో నేర్చుకోవాలంటే ఏం చేస్తారు, బైజూస్ అనే ఒక ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తారు. అలానే చాలామంది కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లో ఏదన్నా నేర్చుకోవాలనుకో కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. ఎడ్టెక్ అనేసి ఇలా బోల్డ్ అని ఉంటాయి అన్నమాట.
అలాంటి ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళేసి ఏం చేస్తారంటే నేర్చుకోవడం అనేది జరిగింది. అలాంటి వాటిల్లోనే మనం ఏం చేద్దామంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఒక నెక్స్ట్ వేవ్ అనే ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ గురించి ఒక రియల్ టైమ్ సినారియోగా తీసుకొని మనం ఏం చేద్దామంటే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే మనం ఈరోజు చెప్పుకునే సెషన్స్ అన్నిటిని కూడా ఈ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఆ టాస్క్లు మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడం అనేది ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే డన్. దాంట్లో ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమా అనేది చూద్దాం. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కనుక చూసామనుకో, ఏ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినా సరే మనం చూసామనుకో, ఆ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఎప్పుడు కూడా ఏమేమి ఉంటాయి అంటే దాంట్లో ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. అలానే ఈ ఇన్స్ట్రక్టర్స్ ఏం చేస్తారు, టీచ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మనం ఏం చేస్తాము, ఇప్పుడు బైజూస్ అనే ఒక వెబ్సైట్ తీసుకున్నాం. ఆ బైజూస్ అనే దాంట్లో మనకి ఏముంటుంది, క్లాసెస్ అనేవి వస్తాయా? ఆ క్లాసెస్ అనేవి రావాలంటే ఏం చేస్తారు, ఒక అతను ఏం చేస్తారంటే వీడియో అనేది రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియోని ఏం చేస్తారు, ఆ లోపల ఏం చేస్తారు, చెప్పే వాళ్ళని ఇన్స్ట్రక్టర్ అంటారు అనమాట. అంటే టీచర్ అంటాం కదా మనము, టీచర్ అంటాం, మాస్టర్ అంటాం కదా. అలానే వాళ్ళందరినీ సాఫ్ట్వేర్లో ఏమంటారంటే ఇన్స్ట్రక్టర్స్ అంటారు అనమాట. అంటే ఒక ఇన్స్ట్రక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ ఇన్స్ట్రక్టర్ అనేవాడు ఏం చేస్తాడంటే టీచ్ చేస్తూ ఉంటాడు. ఏంటి టీచ్ చేస్తాడు, బోల్డ్ అన్ని కోర్సెస్ని టీచ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇన్స్ట్రక్టర్కి అండ్ కోర్స్కి మధ్యలో ఏం జరుగుతుంది, ఏ రిలేషన్షిప్ జరుగుతుంది, 1 to many అనే రిలేషన్షిప్ అనేది జరుగుతుంది అనమాట. ఒక ఇన్స్ట్రక్టరే ఉంటాడు. అంటే రోజు మీరు సెషన్స్ వింటున్నారు కదా, ఏం చేస్తున్నారు మీరు రోజు కూడా, HTML నేర్చుకున్నారు, CSS నేర్చుకున్నారు, డేటాబేస్ నేర్చుకున్నారు, పైథాన్ అనేది నేర్చుకుంటారు. అంటే మనకి ఎన్ని కోర్సులు అన్ని బోల్డ్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఎవరు చెప్పారు, నేనే కదా ఇన్స్ట్రక్టర్ని. అంటే ఒక ఇన్స్ట్రక్టరే మెనీ కోర్సెస్ అనేవి చెప్పాడనమాట. అంటే ఇక్కడ ఏ రిలేషన్షిప్ జరిగిందంటే 1 to many అనే రిలేషన్షిప్ జరిగింది అనుకున్నాను. ఓకేనా? ఒక కోర్సులో ఏమవ్వచ్చు, ఈ కోర్స్ ఉంది కదా, మనం పైథాన్ అనే కోర్సు, డేటాబేస్ అనే కోర్సు నేర్చుకుంటున్నాం. ఈ కోర్సులో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎన్రోల్ అవ్వడం అంటే ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అంటే మెనీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఈచ్ స్టూడెంట్ ఏమవ్వచ్చు, ఇన్ని కోర్సులను నేర్చుకోవచ్చు. మీరందరూ కూడా ఏం చేస్తున్నారు, ఓన్లీ డేటాబేస్ ఒకటే నేర్చుకుంటున్నారా? కాదు కదా. ఏం చేస్తున్నారు, బోల్డ్ ఎన్ని కోర్సెస్ నేర్చుకుంటున్నారు. అంటే ఒక కోర్సులో ఎంతమంది స్టూడెంట్స్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఈచ్ స్టూడెంట్ ఏమవ్వచ్చు, ఎన్ని కోర్సులైనా నేర్చుకోవచ్చు అనమాట. అంటే స్టూడెంట్కి కోర్సు మధ్యలో ఏ రిలేషన్షిప్ అనేది ఫామ్ అయింది అంటే మెనీ టు మెనీ అనే రిలేషన్షిప్ అనేది జరిగింది అని అనుకున్నాం. అవి ఎలా ఫామ్ అయినాయి మీ అందరికీ తెలుసు కదా. ఓకే డన్. అలానే ఈచ్ కోర్స్ ఉంది. ఇప్పుడు పైథాన్ అనే కోర్స్ చెప్పాను. ఈ పైథాన్ అనే కోర్స్ మీకు చెప్పాను, మీరందరూ కూడా ఏం చేస్తారు, రివ్యూస్ అనేది ఇస్తారు. ఎంతమంది ఇస్తారు, బోల్డ్ అన్ని రివ్యూస్ ఇస్తారు కదా. అంటే ఒక కోర్స్కి ఏమవుతుంది, ఒకే కోర్స్కి ఏమవుతుంది, బోల్డ్ అన్ని రివ్యూస్ రావడం అనేది జరిగింది అనమాట. అంటే ఏం చేస్తారు, 1 to many అంటే ఆ కోర్స్కి రివ్యూస్కి మధ్యలో ఏం జరుగుతుంది, 1 to many రిలేషన్షిప్ అనేది జరుగుతుంది అనమాట. ఈ రివ్యూస్ని ఎవరు క్రియేట్ చేస్తారు, ఈ రివ్యూస్ మొత్తాన్ని ఎవరు క్రియేట్ చేస్తారు, స్టూడెంట్ అనేవాడు క్రియేట్ చేస్తాడు. ఈచ్ స్టూడెంట్ ఏం చేస్తాడు, బోల్డ్ అన్ని రివ్యూస్ అనేది ఏం చేస్తాడంటే క్రియేట్ చేయడం అనేది చేస్తాడనమాట. ఓకేనా? ఈ స్టూడెంట్కి రివ్యూస్కి మధ్యలో ఏం జరిగింది అంటే 1 to many రిలేషన్షిప్ అనేది జరిగింది అనేసి అంటాం. అంటే మనకి ఏముంటుంది కోర్సులో, ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో కనుక మనం చూసామంటే ఏముంటుంది, ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, కోర్సెస్ చెప్పుకుంటాము. ఆ కోర్సెస్లో ఏముంటారంటే స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ కోర్స్ అయిపోయినాక వాళ్ళు ఏం చేస్తారంటే బోల్డ్ అనే రివ్యూస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అవునా కాదా, ఇదే కదా. ఇదంతటిని కూడా మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న స్కీమాతో కంపేర్ చేద్దాం. అంటే ఇన్స్ట్రక్టర్ టీచ్ చేస్తారు మెనీ కోర్సెస్ కాబట్టి ఇన్స్ట్రక్టర్స్కి కోర్స్కి మధ్యలో 1 to many రిలేషన్షిప్ జరిగింది అనుకుందాం. కోర్స్కి స్టూడెంట్ పర్స్పెక్షన్లో చూసినప్పుడు ఒక కోర్స్ని ఏం చేయొచ్చు, బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వచ్చు. ఈచ్ స్టూడెంట్ ఏమవచ్చు, ఎన్ని కోర్సులైనా నేర్చుకోవచ్చు. అందువల్ల ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్షిప్ జరిగిందంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది జరిగింది. అలానే ఈచ్ కోర్స్కి ఏమేమి ఇవ్వచ్చు, బోల్డ్ అనే రివ్యూస్ అనేది ఇవ్వచ్చు. అందుకని ఒక కోర్స్కి మనం బోల్డ్ అండ్ రివ్యూస్ ఇస్తాం కాబట్టి కోర్స్కి తీసుకున్నది ఏమవుతాయి అంటే బోల్డ్ అని ఏమవచ్చు అంటే 1 to many రిలేషన్షిప్ జరుగుతుంది. అలానే ఈ స్టూడెంట్ అనేవాడు ఏం చేస్తారు, రివ్యూస్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. ఎన్ని చేయొచ్చు, 1 చేయొచ్చు, 2 చేయొచ్చు, 4 చేయొచ్చు. అంటే ఏం జరుగుతుంది, స్టూడెంట్కి రివ్యూస్ మధ్యలో ఏం క్రియేట్ చేయొచ్చు, 1 to many అనే రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇది మన దగ్గర ఉన్న కరెక్ట్ సినారియో అని అనుకున్నాను.
అంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా కాస్త కన్ఫ్యూజ్గా ఉన్నారు కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక్కసారి ఏమైతే డిస్కస్ చేశానో ఈరోజు సెషన్ మొత్తం కూడా ఒక్కసారి మనం అగైన్ డిస్కస్ చేద్దాం. ఏం చేసామంటే ఈ రోజు సెషన్లో మనం జాయిన్స్ అనే ఒక న్యూ కాన్సెప్ట్ని గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ జాయిన్స్ అంటే ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక మినీ ప్రాజెక్ట్ తీసుకొని ఆ మినీ ప్రాజెక్ట్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ జాయింట్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అందుకోసం నేనేం చేశాను అంటే ఒక రియల్ వరల్డ్లో ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది మనం ఏం చేస్తున్నామంటే క్రియేట్ చేసుకొని ఆ కామర్స్ వెబ్సైట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించిన డేటా ఆధారంగా మనం ఏం చేద్దామంటే మనం జాయింట్స్ అనే కాన్సెప్ట్ అనే దాన్ని నేర్చుకున్నాం. ఆ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఎవరెవరు ఉంటారు అనే వాళ్ళ యొక్క స్కీమా గురించి మనం తెలుసుకున్నాం. అది మీ అందరికి అర్థమైనా జస్ట్ అంతవరకు వినేసి వదిలేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే డా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈరోజు టాస్క్ ఏం చేద్దాం అంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలంటే ఏం చేద్దాం అంటే ఒక యూస్ కేస్ తీసుకొని ఆ యూస్ కేస్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుందాం. ఓకేనా? అదేంటిది అనేది ఒకసారి చూద్దాం. మనం ఏం చేస్తామంటే గెట్ ద స్కోర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి నేనేం చేశానంటే ఒక వెబ్సైట్ అనేది మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఏం చేశానంటే కొన్ని టేబుల్స్ అనే వాటిని క్రియేట్ చేశాను. ఏంటి అంటే స్టూడెంట్ అని ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ స్టూడెంట్ అనే టేబుల్ లోపల నేను ఏం చేశానంటే ఐడి అని ఒక కాలము, ఫుల్ నేమ్ అని ఒక కాలము, ఏజ్ అని మరొక కాలము, జెండర్ అని మరొక కాలం క్రియేట్ చేసేసుకున్నాను. వాటిలో ఏం చేశానంటే బోల్డ్ అని వాల్యూస్ అని చేశానంటే డమ్మీ వాల్యూస్ని ఇన్సర్ట్ చేశాను. అలానే తర్వాత ఇంకోటి ఏం చేశానంటే కోర్స్ అనే మరొక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్లో కూడా ఏం చేశానంటే ఐడి అని, నేమ్ అని, డ్యూరేషన్ అని, ఇంకోటి ఏం చేశాను ఇన్స్ట్రక్టర్ _ID అని ఒక ఫారెన్ కీ అనే దాన్ని క్రియేట్ చేశాను. ఈ కాలమ్స్లో కూడా నేను ఏం చేశానంటే కొంత డేటా అనేది నేను ఏం చేశానంటే ప్లేస్ చేశాను అనమాట. ఎందుకంటే మనం అర్థం చేసుకోవడానికి కావాలి కాబట్టి ఏం చేశానంటే ఒక డూప్లికేటెడ్గా ఉండే ఒక డేటా అనేది కొంత ప్లేస్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇంకొక టేబుల్ కూడా క్రియేట్ చేశాను. ఏం టేబుల్ అంటే ఇన్స్ట్రక్టర్ అని ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్లో ఏం చేశానంటే ఇన్స్ట్రక్టర్_ID అని ఒక కాలము, అలానే మరొకటి ఏం చేశానంటే full_name అనే ఒక కాలము, అలానే జెండర్ అనే మరొక కాలం క్రియేట్ చేసి వాటిల్లో కూడా ఏం చేశాను బోల్డ్ అనే రోస్ని తీసుకొచ్చి ప్లేస్ చేయడం అనేది జరిగిందనమాట. అలానే తర్వాత నేను ఏం చేశాను రివ్యూ అనే మరొక కాలం క్రియేట్ చేశాను. అలానే ఏం చేశానంటే స్టూడెంట్కి కోర్స్కి మధ్యలో ఏం జరిగిందంటే రెండింటి మధ్యలో జరిగిన రిలేషన్షిప్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఏం చేశానంటే ఒక జంక్షన్ టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్కి ఏం చేశానంటే student_course అని పెట్టేసి దాంట్లో నేను ఏం చేశానంటే ఐడి అనే ఒక ప్రైమరీ కీని, student_ID, course_ID అనే 2 ఫారెన్ కీస్ని, స్కోర్ అనే ఎక్స్ట్రా కాలంని అండ్ ఎన్రోల్మెంట్ ద డేట్ అనేది మరొక కాలం అనేది అన్ని క్రియేట్ చేసేసి నేను ఏం చేశానంటే ఇలా 5 టేబుల్స్ అనేది క్రియేట్ చేశాను. ఎందుకు క్రియేట్ చేశాను? ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే మనందరం కూడా ప్రాక్టీస్ చేయాలంటే మనందరికీ కూడా నాలెడ్జ్ అనేది రావాలి. కాబట్టి నేనేం చేశానంటే వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి నేనేం చేశానంటే కొన్ని టేబుల్స్ అనే వాటిని క్రియేట్ చేశాను అనమాట. ఈ టేబుల్స్ అన్నిటిని కూడా మీకు ఏం చేస్తానంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ టుడే క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయినాక నేను ఏం చేస్తానంటే ఇక్కడున్న టేబుల్స్ అన్నిటిని కూడా మీకు కూడా ఫార్వర్డ్ చేయడం అనేది చేస్తాను. మీరు కూడా ఏం చేస్తారంటే ఈ టేబుల్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేసేసి వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ ఆన్ టుడేస్ అవర్ ఎజెండాలో మనం ఏమైతే డిస్కస్ చేసామో వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే రెగ్యులర్లీ వీ విల్ ప్రాక్టీస్. మీరందరూ కూడా ఏం చేస్తారంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేసేయండి. ఓకేనా? ఓకేనా. అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏంటంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాం. ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి నేను ఏం చేశానంటే ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని నేను ఏం చేశానంటే మోడలింగ్ అనేది చేశాను. మోడలింగ్ అనేది చేయడం మీ అందరికీ వచ్చు కదా. ఆ మోడలింగ్ అనేది చేసేసి ఏం చేశానంటే కొన్ని టేబుల్స్ అనేది డేటాబేస్లో లెర్నింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించిన డేటాకి సంబంధించి నేను ఏం చేశాను రిలేటెడ్గా దానికి సంబంధించిన కాన్సెప్టువల్ లెవెల్లో మొత్తాన్ని అర్థం చేసుకొని నేను ఏం చేశానంటే దానికి రిలేటెడ్గా కొన్ని టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఆ టేబుల్స్లో ఏం చేశానంటే కాస్త డూప్లికేటెడ్ డేటా అనేది ఇచ్చాను అనమాట. ఇట్లా ప్లేస్ చేశాను అనేంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ డేటా ఆధారంగా నేనేం చేశానంటే ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాను. ఏంటిదంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేస్తారనేది చూద్దాం. ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలి అంటే ఎలా చేస్తామనేది చూద్దాం. ఏంటిదంటే ఆ జాయిన్స్ అనేది నేర్చుకోవడానికి నేనేం చేశానంటే ఒక రియల్ టైం వాళ్ళలో రెగ్యులర్గా చేసే మన టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్ తీసుకొని నేనేం చేద్దామంటే ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే ఒక టాస్క్ తీసుకున్నాను. ఏంటిదంటే గెట్ ద స్కోర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే నేనేం చేశానంటే ఇక్కడ మన దగ్గర ఒక బోల్డ్ అనే టేబుల్స్ ఉన్నాయి కదా, ఆ టేబుల్స్లో స్టూడెంట్ అనే టేబుల్లో నుండి స్కోర్ అనేది పొందుదాం అనుకున్నాం. అలా స్కోర్ అనే వాల్యూస్ తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఏం చేశానంటే హూ ఎన్రోల్డ్ ఇన్ ద కోర్స్, అంటే కోర్స్ అనే మరొక కాలం ఉంది. ఆ కోర్సులో ఏమున్నాయి, మిషన్ లెర్నింగ్ అనే కోర్స్, మిషన్ లెర్నింగ్ అనే ఒక కోర్స్ ఉంది కదా, ఆ మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో ఆ కోర్స్కి ఐడి నెంబర్ అంటే 11 అంటారు అనమాట. ఆ కాలం యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే ఒక మిషన్ లెర్నింగ్ అనే ఒక కోర్సులో బోలెడంతమంది ఏమయ్యారంటే స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారనమాట. వాళ్ళందరి స్కోర్స్ ఎవరైతే మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో ఎన్రోల్ అయ్యారో వాళ్ళ యొక్క స్కోర్ మాత్రమే నేను తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామనేది చూద్దాం. ఓకేనా? నా టాస్క్ అనేది మీ అందరికి అర్థమైందా? అది అనేది అర్థం చేసుకోవడానికి నేను ఒకసారి అగైన్ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. నా దగ్గర ఏముందంటే నా దగ్గర ఒక డేటాబేస్ అనేది ఉందన్నమాట. ఆ డేటాబేస్ ఉందన్నమాట, ఒక డేటాబేస్. ఆ డేటాబేస్లో ఏమున్నాయి మెనీ టేబుల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏమున్నాయి, చాలా టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ నుండి నేనేం చేద్దామంటే గెట్ ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాను. ఏం తెచ్చుకుందాం అనుకున్నాము, స్టూడెంట్ అని ఒక టేబుల్ ఉంది. తర్వాత ఇంకోటి ఏముందంటే కోర్స్ అని మరొక టేబుల్ ఉంది. ఈ స్టూడెంట్ అనే టేబుల్లో ఏమున్నాయంటే బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఓకేనా? వాళ్ళల్లో అలానే కోర్స్ అనే కాలంలో కూడా బోల్డ్ అన్ని పోస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ స్టూడెంట్ అనే కాలంలో ఎవరైతే ఈ కోర్స్ అనే కాలంలో మిషన్ లెర్నింగ్ ఎంసీ అనుకున్నాను, మిషన్ లెర్నింగ్ ఎంఎల్ అనుకున్నాను. మిషన్ లెర్నింగ్ అని ఏ కోర్స్ అయితే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరి స్కోర్స్ అన్నీ కూడా నేనేం చేద్దామంటే తెచ్చుకోవాలి అనుకున్నాను. కోర్స్ అనేవి తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటాము అనేది చూద్దాం. అంటే నా టాస్క్ ఏంటి మీ అందరికి అర్థమైందా? ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే స్కోర్ తెచ్చుకుందాం అనుకున్నాడు. ఎక్కడి నుండి, ఒక కోర్స్ అనే కాలంలో ఉన్న ఏమయ్యారంటే ఒక కోర్స్ అనే కాలంలో మిషన్ లెర్నింగ్ అనే కోర్సు ఎవరైతే స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరి స్కోర్స్ మొత్తం కూడా మనం తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం కూడా ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి చూద్దాం. స్టూడెంట్ అనే కాలం ఉంది. స్టూడెంట్ అనే కాలంలో ఏమున్నాయి, అక్కడ ఏమున్నాయి బోల్డ్ అంతమంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఓకేనా? అంతేకాని వాళ్ళ స్కోర్లు అంతా లేవు. అలానే నెక్స్ట్ ఉన్న కాలం ఏం కోర్స్ అనే కాలము. ఈ కోర్స్ అనే కాలంలో ఏమున్నాయి బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఆ బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం జరిగిందంటే డ్యూరేషన్ మొత్తం కూడా రావడం అనేది జరిగింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రెండు, అంటే స్టూడెంట్ అనే ఒక కాలం ఉంది, అలానే నాకు ఇక్కడ ఏమైందంటే కోర్స్ అనే మరొక కాలం ఉంది. ఈ స్టూడెంట్ అనే కాలము కోర్స్ అనే కాలంలో ఎవరైతే స్టూడెంట్స్ ఆ కోర్సులో మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరి డేటా, వాళ్ళందరి స్కోర్స్ అన్నీ కూడా తెచ్చుకుందాం అనుకున్నాం. అలా ఎలా తెచ్చుకుంటాం అనేది నా టాస్క్ అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను మీరు కనుక పీపీటీలో చూసారనుకో, అక్కడ ఏముంది అంటే ఇక్కడ పొరపాటున ఏం జరిగిందంటే ఒక చిన్న మిస్టేక్ జరిగిందనమాట. ఏం జరిగిందంటే ఇక్కడ మీకు డ్యూరేషన్ అని ఇచ్చారు, అది డ్యూరేషన్ కాదనమాట, స్కోర్ అనమాట. మామూలుగా అయితే పొరపాటున ఏం చేసామంటే టైప్ చేసేటప్పుడు మిస్టేక్ అనేది జరిగిందనమాట. ఓకేనా? అది ఒకటి కరెక్షన్ చేసుకుందాం. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ మీరు కనుక పీపీటీ కనుక చూసారనుకో, ఈ పీపీటీలో ఏమన్నాయో చూడు. ఈ పీపీటీ రైట్ సైడ్ పీపీటీ కనుక చూసానికి ఏమున్నాయి, ఒక కాలం ఉంది. ఏంటిది, ఫుల్ నేమ్ అనేసి వరుణ్ అని ఉంది. పక్కన స్కోర్ అని 80 అని ఉంది. అంటే ఆ స్కోర్స్ అంటే రెండు కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ రెండు కాలమ్స్ కూడా ఒకే టేబుల్లో లేవు. ఎక్కడ ఉన్నాయంటే స్టూడెంట్ అనే కాలంలో నేమ్స్ ఉన్నాయి. అలానే కోర్స్ అనే కాలంలో ఏమున్నాయి అంటే స్కోర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ రెండింటిని కూడా మనం ఏం చేద్దాము,
కలిపేసేసి ఒకేలా తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం? అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా? అంటే నేను ఏదైతే సినారియో చేస్తున్నానో ఆ సినారియోకి రిలేటెడ్గా ఉన్న డేటా తెచ్చుకోవాలంటే ఒక టేబుల్లో లేవు, 2 టేబుల్లో ఉన్నాయి. అంటే 2 టేబుల్లో మనకు కావాల్సిన డేటా ఉంది. ఆ డేటాని మనం తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటాము అనేది నా దగ్గర ఉన్న టాస్క్. ఓకేనా? ఓకే. అలా తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటామంటే ఎలా తెచ్చుకుంటామనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు కనుక మీరు కనుక చూసారనుకో మనకేంటి మన టాస్క్ అర్థమైందా? ఏంటి బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బోల్డ్ అండ్ కోర్సెస్ అనేవి ఏం చేశారంటే బోల్డ్ అన్ని కోర్సెస్ ఉన్నాయి మనకి. అంటే మన దగ్గర స్టూడెంట్ అనే కాలంలో బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అలానే కోర్స్ అనే కాలంలో బోల్డ్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. అంటే ఈ స్టూడెంట్ అనే కాలంలో ఉన్న స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న పర్సన్స్ ఏం చేశారంటే బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే కోర్స్ అనే టేబుల్లో బోల్డ్ అన్ని కోర్సెస్తో వాళ్ళు ఏం చేశారంటే టీచ్ చేసుకోవడం అనేది చేశారనమాట, ఎన్రోల్ అవ్వడం అనేది జరిగిందనమాట. అలా ఎన్రోల్ అయినప్పుడు వాళ్ళల్లో ఎవరైతే అంటే మిషన్ లెర్నింగ్ అనే కోర్సులో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరి యొక్క నేములు, వాళ్ళందరి యొక్క కోర్సెస్ అన్నీ కూడా నేను తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం అనేది ఒకసారి చూద్దాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం అనే దాని గురించి చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం వినాల్సింది ఏంటంటే ఈ క్వైరీ అనేది మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఆ 2 వాల్యూస్ అనేవి తెచ్చుకోలేమన్నమాట. ఎందుకు అంటే మనకు కావాల్సిన డేటా అనేది ఎక్కడ ఉందంటే స్టూడెంట్ అనే ఒక టేబుల్లో ఉంది, అట్ ది సేమ్ టైం కోర్స్ అనే టేబుల్లో కూడా ఉందన్నమాట. అంటే 2 టేబుల్లో నా డేటా ఉంది. అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఐడి అనే కాలము, ఫుల్ అండర్ స్కోర్ నేమ్ అనే కాలం, ఏజ్ అనే కాలం, జెండర్ అనే కాలం ఉంది. అలానే కోర్స్ అనే కాలంలో ఏముంది? ఐడి అనేసి ఒక ప్రైమరీకి స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి, అంటే అలానే కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనేసి 2 ఫారెన్ కీస్, తర్వాత స్కోర్ అనే కాలము, ఎన్రోల్ ద డేట్ అని మనకి ఏమున్నాయంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు కావాల్సిన డేటా ఏంటిది? స్టూడెంట్ అనే టేబుల్లో ఫుల్ నేము, అలానే కోర్స్ అనే టేబుల్లో వాళ్ళ యొక్క స్కోర్ అనేది కావాలి. ఈ 2 నాకు కావాలి అంటే అప్పుడు నేనేం చేయాలి? ఈ 2 కావాలంటే నేనేం చేయాలి? అప్పుడు నేను చేయాలి అంటే ఏం చేయాలి అంటే 2 వాల్యూస్ కూడా నాకు కావాలి అనుకున్నాం. అలా కావాలి అంటే ఈ క్వైరీ అనేది మనం సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే 2 టేబుల్స్ని కలిపి మన డేటా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే సినారియోని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ సినారియోకి సంబంధించిన ఆన్సర్ని తెచ్చుకోవడం అనేది చేస్తాం అనమాట. అంటే మీ అందరికి ఇప్పుడు అర్థమైందా? అంటే జాయిన్స్ అంటే ఏంటనేది చూద్దామా? జాయిన్స్ అంటే ఏంటిది అనేది చూద్దాం. జాయిన్ అంటే ఏంటిది అనేది తెలుసుకునే ముందర ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్ అంతా ఒకసారి చూద్దాం. జాయిన్స్ అంటే ఏంది అనేది చూస్తున్నాం అనమాట. జాయిన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? మనం ఒక యూస్ కేస్ అనేది డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఏం చేసాం బేసికల్గా క్వైరీస్ అనేవి చేస్తూ ఉంటాం. అలా మనం ఒక క్వైరీ చేసేటప్పుడు నాకు కావాల్సిన డేటా అనేది ఏమైందంటే 2 టేబుల్స్లో ఉంది. ఆ 2 టేబుల్స్లో నుండి నాకు కావాల్సిన డేటాని ఫిల్టరేషన్ చేసుకొని తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అలా తెచ్చుకోవాలంటే మామూలుగా ఒక టేబుల్లో ఉన్నప్పుడు తెచ్చుకోవడం అయితే మనందరికీ తెలుసు. మనకు కావాల్సిన డేటా అనేది 2 టేబుల్లో ఉన్నప్పుడు ఆ 2 టేబుల్ నుండి మనకి కావాల్సిన డేటాని ఫిల్టరేషన్ అనేది చేసుకొని తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ యూజువల్గా సాఫ్ట్వేర్లో జాయిన్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఇలా డేటా అనేది తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చెప్పుకున్న కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా జాయిన్స్ అనే కాన్సెప్ట్లో? Kalyan, do you have? Harsha, do you have any query? No, sir. ఓకే దెన్. ఓకే. అంటే అసలు జాయిన్స్ అంటే ఏంటో చూద్దాం. జాయిన్ అనేది ఏంటిది అంటే ఒక ఆపరేటర్ అనమాట. అంటే ఒక జాయిన్ అనేది ఏం చేస్తామంటే జాయిన్ అనేది చేయాలంటే మనం ఏం చేస్తాము? జాయిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే క్వైరీ అనేది క్రియేట్ చేస్తాం. ఆ క్వైరీ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ల ఆధారంగా మనం ఏం చేస్తామంటే టేబుల్స్ అనేవి మన వాల్యూస్ అనేది తెచ్చుకుంటాం. అంటే ఇది ఏంటిది అనేది చూద్దాం. జాయిన్ అనేది ఒక ఆపరేటర్ అనమాట.
అంటే మనం బేసికల్గా మనం ఏం చేస్తాము, ఎస్క్యూఎల్లో క్వైరీస్ అనేవి రాస్తూ ఉంటాం. అలా క్వైరీస్ అనేది రాసేటప్పుడు ఏం చేస్తాము, ఆపరేటర్స్ అనే వాటిని దాంట్లో యూజ్ చేస్తామని మనం చెప్పుకున్నాం. అంటే మనం ఒక డేటాని మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు డేటాబేస్ నుండి అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తాం, జాయిన్ అనే ఆపరేటర్ తెచ్చుకుంటాం. ఎప్పుడు చేస్తాము, మన డేటా అనేది రెండు వేరు ఎగ్జిస్టింగ్ టేబుల్స్, రెండు డిఫరెంట్ టేబుల్స్లో ఉన్నప్పుడు ఆ టేబుల్స్ రెండింటిని కంబైన్ చేసుకొని మనకు కావాల్సిన డేటా అనేది మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే జాయిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం కంబైన్ చేయడం ద్వారా ఏమైందంటే ఆ రెండు టేబుల్స్ నుండి మనకి ఏమైందంటే ఒక సింగిల్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఒక టెంపరీ టేబుల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా టెంపరీ టేబుల్ మీద మనం ఏం చేస్తామంటే క్వైరీస్ అనేది చేయడం ద్వారా మనకి ఏ టైప్ ఆఫ్ డేటా కావాలో ఆ టైప్ ఆఫ్ డేటా అనేది తెచ్చుకుంటాం. అంటే ఇదంతా పక్కన పెట్టి జాయిన్స్ అంటే ఏంటంటే రెండు ఎగ్జిస్టింగ్ టేబుల్స్ ఉంటాయి. ఆ రెండు ఎగ్జిస్టింగ్ టేబుల్స్ని కంబైన్ చేసేసి వాటి మీద మనం ఏం చేస్తామంటే ఆ రెండింటిని కంబైన్ చేసి ఫిల్టరేషన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇలా ఈ జాయిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా ఏమైందంటే రెండు వేరు టేబుల్స్ కూడా ఏమవుతాయి అంటే ఆ రెండు వేరు టేబుల్స్లో ఉన్న కామన్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన థింగ్స్ ఆ రెండు కూడా కంబైన్డ్ అయ్యేసి మనకి ఏమైందంటే ఒక సింగిల్గా ఉండే ఒక టెంపరీ టేబుల్ అనేది ఫామ్ అయ్యింది అనమాట. ఇలా ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఒక ఆపరేటర్ని ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీ చేసేటప్పుడు మనం యూజ్ చేయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. అలా యూజ్ చేసినప్పుడు మన యొక్క అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇలా రావడం అనేది జరిగింది అనమాట. అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి బేసికల్గా వెళ్ళి చూద్దాం. దాన్ని ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? మన దగ్గర ఉన్న టాస్క్ ఏంటి అనేది ఒకసారి మరలా వచ్చి డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే ఇక్కడికి వచ్చి నేనేం చేస్తున్నానంటే నాకు ఒక క్వైరీ ఉందన్నమాట. ఏమనుంది క్వైరీ చెప్పాలి కదా. ఏమనుంది, నా డేటాబేస్ ఆ డేటాబేస్లో నేనేం చేద్దాం అనుకున్నాను, స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. అంటే స్టూడెంట్ అనే ఒక టేబుల్లో బోలెడన్ని స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేనేం చేద్దాం అనుకున్నంటే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బోలెడన్ని మనకేమన్నా ఏమున్నాయి కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్లో ఎవరైతే మిషన్ లెర్నింగ్ అనే కోర్స్ జాయిన్ అయ్యారో వాళ్ళందరి డేటా అనేది నేను తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే అప్పుడు నేనేం చేస్తానంటే అప్పుడు ఒక ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాను. ఏం చేస్తానంటే అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే జాయిన్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో నేనేం చేస్తానంటే ఆ డేటాని మొత్తాన్ని కూడా తెచ్చుకోవడం అనేది చేస్తాను అన్నమాట. అలా ఎలా తెచ్చుకుంటాము ఏంటిది అనేది మనందరం కూడా నేర్చుకోవాలంటే ఎలా చేస్తాము ఏంటి అనేది ఫర్దర్గా సెషన్స్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఎలా చేస్తాము ఏంటి అనేది నేర్చుకుందాం. ఓకేనా? అలా కంబైన్ చేయడం ద్వారా ఏమైంది, ఇందాక 2 టేబుల్స్ ఉన్నాయి. ఆ 2 టేబుల్స్ నేను ఏం చేశాను, నాకు కావాల్సిన డేటా అనేది ఎక్కడుంది, స్టూడెంట్ అనే టేబుల్లో ఉంది, కోర్స్ అనే టేబుల్లో ఉందన్నమాట. అంటే నాకేం కావాలి, బోల్డ్ అంత స్టూడెంట్స్ బోల్డ్ అన్ని కోర్సెస్ జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ ఏమేమి కోర్సెస్ జాయిన్ అయ్యారో నాకు కావాలి అనుకున్నాం. అలా 2 టేబుల్స్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనం తెచ్చుకోవాలంటే ఇక్కడ నేనేం చేశాను, ఈ క్వైరీ ఎందుకు రాశాను తర్వాత చూద్దాం. ఇక్కడ నేనేం చేశాను చూడు, జాయిన్ అనే ఆపరేటర్ చేశాను. ఇందాకైతే ఏముంది చూడు, స్టూడెంట్ అనే టేబుల్ నార్మల్గా ఉంది, కోర్స్ అనే టేబుల్ నార్మల్గా ఉంది. దీనిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాలంని కంబైన్డ్ చేసేసి నేనేం చేశాను అంటే ఒక సింగిల్ టేబుల్గా మార్చాలనుకున్నాను. అలా మార్చాలనుకున్నప్పుడు నేనేం చేశాను, జాయిన్ అనే ఆపరేషన్ యూజ్ చేయడం ద్వారా నాకేమైంది, 2 టేబుల్స్ నేనేం చేశాను కంబైన్ చేసేసి ఆ రెండింటి ద్వారా నేనేం చేశాను ఒక సింగిల్గా ఉండే ఒక టెంపరీ టేబుల్ అనేది ఫామ్ చేశాను అనమాట. ఇలా ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. మీ అందరికీ కూడా అర్థమైందా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకుందాం. మరొక్కసారి ఏం చేద్దామంటే తర్వాత టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి మన వాల్యూస్ చూడు, మనం చేసిన టేబుల్ అనేది ఎక్కడా లేదనమాట. ఇప్పుడు ఈ జాయిన్ చేసినప్పుడు ఏమైందో చూడు, మన దగ్గర లేని మరొక టేబుల్ వచ్చింది. ఏ వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఐడి, ఫుల్ నేమ్ అండ్ ఏజ్, జెండర్, ఇవన్నీ కూడా ఏమైందంటే స్టూడెంట్ అనే టేబుల్కి సంబంధించిన డేటా. ఇక్కడ ఐడి, నేము అండ్ డ్యూరేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఐడి అనేవి ఉన్నాయి చూడు, ఇవన్నీ కూడా ఏంటి అంటే కోర్స్ అనేది సంబంధించిన డేటా. అంటే 2 టేబుల్స్ని మనం ఒక 2 టేబుల్స్ని కంబైన్ చేసేసి వాటి నుండి ఒక టెంపరీగా ఉండే ఒక సింగిల్ టేబుల్ని ఫామ్ చేయాలి అంటే
మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీలో జాయిన్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఇలా మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఉన్న బోలెడన్ని టేబుల్స్ అన్నిటిని కూడా కంబైన్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లిటరల్గా చెప్పాలంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ టేబుల్లో నుండి మనకు కావాల్సిన కోర్సెస్ ఉన్నాయి కదా, మిషన్ లెర్నింగ్ అనే కోర్స్ ఉంది, నీకు ఏ డేటా కావాలంటే ఆ డేటా అక్కడ కావాల్సిన స్కోర్కి సంబంధించిన కాలమ్స్ ఏ కావాలంటే అన్నీ మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఎవరి పేరు కావాలంటే వాళ్ళ పేరు తెచ్చుకోవచ్చు, ఎవరి డేటా కావాలంటే వాళ్ళ డేటా అంతా కూడా మనం తెచ్చుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్లో ఏం చేస్తారంటే బోల్డన్ని టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ అన్నిటిని కంబైన్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ జాయిన్ అనే ఆపరేటర్ సహాయంతో మన వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన కాన్సెప్ట్ కనుక బాగా అర్థమైంది అంటే తర్వాత చెప్పే సెషన్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే చాలా ఈజీగా లాజిక్గా ఉంటాయి అనమాట. అవన్నీ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి? ఓకేనా? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఏం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా మనము? ఏం చెప్పాను? ఒకటే ఒక్క వర్డ్ కదా చెప్పింది. ఏం చెప్పాను? ఈ రోజు సెషన్లో మనం ఏం చెప్పాము? జాయిన్ అనే కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలనుకున్నాం. జాయిన్ అనేది నేర్చుకోవాలని టాస్క్ ఏం తీసుకున్నాను అవన్నీ మర్చిపోయాను. జాయిన్ అనేది చేయాలంటే ఏం చేశాను, నాకు ఒక టాస్క్ వచ్చింది. వీఆర్ టేకింగ్ వన్ టాస్క్. ఏం చేసామంటే ఏంటి అంటే ద టాస్క్ డీటెయిల్స్ ఏంటంటే ఆ టాస్క్లో ఏముందంటే ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంది? బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం చేశారు, నా దగ్గర ఒక టేబుల్లో బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బోల్డ్ అన్ని కోర్సెస్ అనేవి జాయిన్ అయ్యారు. బోల్డ్ అన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యారు. ఎవరైతే బోల్డ్ అన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళలో మిషన్ లెర్నింగ్ అనే కోర్స్ జాయిన్ అయిన వాళ్ళ స్టూడెంట్ పేరేంది, వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఆ సబ్జెక్టులు అనేవి తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలి అంటే మనం ఎలా తెలుసుకుంటాం అనే దాని గురించి చూస్తున్నాం అన్నమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ని సాల్వ్ చేయాలి అంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఏముందంటే 2 టేబుల్స్లో ఉంది. అంటే మనకు కావాల్సిన డేటా అనేది 2 టేబుల్స్లో ఉన్నప్పుడు ఆ టేబుల్ నుండి మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే అప్పుడు ఏం చేస్తామంటే జాయిన్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఇలాంటి టాస్క్లు మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే సాల్వ్ అనేది చేస్తూ ఉంటాం. అంటే మనకు కావాల్సిన డేటా అనేది ఒక డేటాబేస్లో 2 టేబుల్స్లో కనుక ఉన్నప్పుడు, సింగిల్ టేబుల్లో కాకుండా బోల్డ్ అన్ని టేబుల్స్, అంటే దట్ మీన్స్ 2 టేబుల్స్లో ఉన్నప్పుడు ఆ టేబుల్ నుండి డేటాని మనము ఏం చేయాలంటే ఫిల్టర్ కానీ అండ్ రిట్రీవ్ అనేది చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే అప్పుడు ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అది ఏంటిదంటే జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఈ జాయిన్ అనేది ఏంటిదంటే ఒక ఆపరేటర్. అంటే జాయిన్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు, మన దగ్గర డేటాబేస్లో 2 టేబుల్స్ ఉంటే ఆ 2 టేబుల్స్ని కంబైన్డ్ చేసి ఆ రెండింటి నుండి ఒక సింగిల్గా ఉండే టెంపరీ టేబుల్ని ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ జాయిన్ అనే ఆపరేటర్ని మనం ఏం చేస్తామంటే బేసికల్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఓకేనా? అలానే మనం ఏం చేస్తామంటే ఈ జాయిన్స్ అనే టాపిక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ జాయిన్స్లో కూడా మనం ఏం చేస్తామంటే ఇలా టేబుల్స్ని మన దగ్గర డేటాబేస్లో బోల్డెన్ టేబుల్స్ ఉన్నాయి కదా, ఆ టేబుల్స్ అన్నిటినీ మనం కంబైన్ చేసుకొని మన వాల్యూస్ అన్నీ కూడా మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బేసికల్గా బోల్డ్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం బోల్డ్ కంబైన్ చేసిన టేబుల్స్ నుండి డేటా మొత్తం కూడా తెచ్చుకుంటూ ఉండొచ్చు అనమాట. అలాంటి ఎన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ మనం యూజ్ చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అని, ఇన్నర్ జాయిన్ అని, లెఫ్ట్ జాయిన్ అని, రైట్ జాయిన్ అని, ఫుల్ జాయిన్ అని, క్రాస్ జాయిన్స్. అంటే మనం ఏం చేసాము, మన దగ్గర మనకేమైనా అంటే బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి. వాటిల్లో మనకు కావాల్సిన డేటా 2 టేబుల్లో కానీ అంతకంటే ఎక్కువ టేబుల్స్లో ఉన్నప్పుడు ఆ డేటాని మనం కంబైన్ చేసేసి వాటి నుండి ఒక న్యూ వాల్యూ అనేది డెరైవ్ చేసేసి ఆ వాల్యూ ద్వారా మన క్వైరీ అనేది చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బేసికల్గా జాయిన్స్ అనే కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. బేసికల్గా మనకి ఎన్ని రకాల జాయిన్స్ అనేవి ఉన్నాయంటే 6 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. ఏంటిదంటే ఒకటి న్యాచురల్ జాయిన్ అని, మరొకటి ఇన్నర్ జాయిన్ అని, మరొకటి లెఫ్ట్ జాయిన్ అని, మరొకటి రైట్ జాయిన్ అని, మరొకటి ఫుల్ జాయిన్ అని, మరొకటి క్రాస్ జాయిన్ అని. ఈ 6 టైప్ ఆఫ్ జాయిన్స్ ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే న్యాచురల్ జాయిన్ అనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం.
టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ అనే వాటి గురించి ఏం చేద్దామంటే టుమారో సెషన్లో నేర్చుకుందాం. అంటే ఎవ్రీడే మనం ఏం చేద్దామంటే అట్లీస్ట్ 2 టైప్స్ ఆఫ్ జాయిన్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఎండ్ ఆఫ్ ద సెషన్ అయిపోయేలోపు మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు కూడా 2 జాయిన్స్ అనే వాటి గురించి నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే, వి ఆల్ ఆర్ ఎగ్జైట్గా వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. రైట్ నో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ సెషన్ లోపలికి మనం ఏం చేద్దాం అంటే కంటిన్యూ అనేది అయిపోతుంది. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? No, sir. ఓకే, అర్థమైనట్టేనా జాయిన్స్? ఓకే, డన్. యా, ఫస్ట్ మనం let us discuss with the first concept is natural join. సో న్యాచురల్ జాయిన్ లేటర్ మనం ఏం చేద్దాము, ఇన్నర్ జాయిన్ అనేది డిస్కస్ చేద్దాం. టుడే మన యొక్క సెషన్ మొత్తం కూడా ఏం చేద్దామంటే హార్డ్లీ ఒక 10 to 15 minutes లేట్ అయినా కానీ ఏం చేద్దామంటే ఒక 5 to 10 minutes మాత్రమే తీసుకుంటాను. ఆ 5 to 10 minutes లేట్ అయినా కానీ మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో న్యాచురల్ జాయిన్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. న్యాచురల్ జాయిన్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఈ న్యాచురల్ అనే జాయిన్ అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ న్యాచురల్ జాయిన్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన దగ్గర ఇప్పుడు ఏమున్నాయి, బోల్డ్ అనే టేబుల్స్ ఉన్నాయి కదా. బోల్డ్ అండ్ టేబుల్స్లో ఏముందంటే కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది, ఇన్స్ట్రక్టర్ అనే మరొక టేబుల్ ఉంది. ఈ 2 టేబుల్స్ని కంబైన్ చేసేసి వాటిలో ఉన్న డేటాని మనం ఏం చేయాలంటే ఫిల్టరేషన్ అనేది చేయాలి. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక న్యాచురల్ జాయిన్ అనే దాంతో మనం చేస్తాం. అంటే కోర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ రెండు టేబుల్స్ మీద మనం న్యాచురల్ జాయిన్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. అంటే ఈ టాస్క్ నేర్చుకోవాలి అనుకుంటే నేనేం చేశాను అంటే 2 టేబుల్స్ తీసుకున్నాను. ఏంటిది? ఒకటి కోర్స్ అనే టేబుల్, ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్. అంటే కోర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్స్ మధ్యలో ఈ న్యాచురల్ జాయిన్ అనేది ఎలా అప్లై చేస్తామనేది చూద్దాం. ఓకేనా? ఓకే, న్యాచురల్ జాయిన్ అనేది ఎలా అప్లై చేస్తామనేది తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏంటిది? కోర్స్ అనే టేబుల్, ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్ యూజ్ చేసి మనం ఏం చేద్దాం అంటే ఈ న్యాచురల్ జాయిన్ అనే దాని గురించి మనం ఇంట్రడ్యూస్ అనేది చేసుకుందాం. దానికంటే ముందు అసలు న్యాచురల్ జాయిన్ అంటే ఏంటి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. న్యాచురల్ జాయిన్ అంటే ఏంటంటే మన దగ్గర ఏమున్నాయంటే మన దగ్గర బోలెడ్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి కదా. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 2 టేబుల్స్ ఉన్నాయి. ఆ 2 టేబుల్స్ని మనం కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తాము, జాయిన్ అనే టేబుల్ యూజ్ చేస్తాం. ఆ 2 టేబుల్ని కంబైన్ చేసేటప్పుడు నేను ఒక చిన్న స్టెప్ అనేది వాడాను. ఏంటిది? 2 టేబుల్లో కూడా ఏమున్నాయి, కామన్గా కొన్ని కాలమ్స్ అనేవి ఉన్నాయి. అంటే మన దగ్గర డేటా అనేది ఉంది. ఎలా ఉంది? డేటాబేస్లో బోలెడన్ని టేబుల్స్లో ఉంది. అలా బోలెడన్ని టేబుల్స్లో ఉన్న డేటాలో మనం 2 టేబుల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. స్టూడెంట్ అని, ఇన్స్ట్రక్టర్ అని 2 టేబుల్స్. ఆ 2 టేబుల్స్ మీద మనం న్యాచురల్ జాయిన్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ 2 టేబుల్స్ అనేది కంబైన్డ్ అయ్యి ఆ రెండింటిలో కూడా ఏమైందంటే కామన్గా ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఫిల్టర్ చేసుకొని తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే దాన్ని అప్లై చేస్తాం. అంటే ఇదంతా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ అనేది కింద పెట్టాను. దాని ద్వారా చూద్దాం. ఏంటిదంటే మనం ఏం చేసామంటే ఇక్కడ మీరు కనుక చూసారనుకో కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది, ఇన్స్ట్రక్టర్ అని మరొక టేబుల్ ఉంది. ఈ 2 టేబుల్లు ఏమున్నాయి అంటే 2 విడివిడిగా ఉన్నాయి. ఆ రెండింటిని కూడా నేనేం చేశాను అంటే జాయిన్ అనేది చేశాను. ఆ జాయిన్ అనేది చేసినప్పుడు ఈ న్యాచురల్ జాయిన్ అనేది చేసినప్పుడు ఏమైందంటే ఆ 2 టేబుల్స్ కూడా ఏమైందంటే జాయిన్ అనేది చేశాను ఏమవుతుంది, ఆ 2 టేబుల్స్లో ఉన్న న్యాచురల్ జాయిన్ అనేది అప్లై చేసానికి ఏమవుద్ది, ఆ 2 టేబుల్స్ ఏమవుతాయి అంటే కంబైన్డ్ అయిపోయి వాటిల్లో ఏమవుతాయి అంటే సేమ్ వాల్యూ అంటే సేమ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్టరేషన్ అయ్యి రావడానికి మనం ఏం చేస్తామంటే ఆ 2 కూడా ఫిల్టరేషన్ అయ్యి రావడానికి మనం ఏం చేస్తామంటే ఈ న్యాచురల్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ మళ్ళీ అర్థం కాలేదు కాబట్టి ఒకసారి పెయింట్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఏంటిది మనం చేద్దాం అనుకుంది? ఎన్ జాయిన్ అని పెట్టుకుంటున్నాం. న్యాచురల్ జాయిన్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. న్యాచురల్ జాయిన్ అంటే ఏంటంటే మన దగ్గర ఒక 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఓకేనా? ఇంకోటి ఏముందంటే ఇన్స్ట్రక్టర్ అనే ఒక టేబుల్ ఉందన్నమాట. ఇక్కడ ఈ టేబుల్స్లో మనకేమున్నాయి అంటే బోలెడన్ని కాలమ్స్ ఉన్నాయి కదా. ఒకటి ఏమనుకున్నా అంటే ఐడి అనుకున్నాను, ఇది ఏమనుకున్నా అంటే మార్క్స్ అనుకున్నాను. ఓకేనా?
ఓకే. అలానే ఇంకొక టేబుల్ ఉందన్నమాట, కోర్స్ అనే టేబుల్. ఇక్కడ ఏముందంటే ఐడి అని ఒకటి ఉంది, ఇక్కడ ఏముందంటే కోర్స్ అని మరొకటి ఉందనుకున్నాను. సపోజ్ రెండింటిని అర్థం చేసుకోవడానికి. ఓకేనా? వీటిలో ఏముందంటే 1, 5 అని ఉంది. ఇక్కడ ఏముందంటే 1, 10 అని ఉంది. ఇక్కడ ఏ కోర్సులు ఉన్నాయి, మనకి ఇవన్నీ అనవసరం. ఓకేనా? ఇప్పుడు నేను న్యాచురల్ జాయిన్ అనేది ఈ 2 టేబుల్స్ మీద నేను అప్లై చేశాను. అప్లై చేస్తే ఏమైందంటే ఈ 2 టేబుల్స్లో కూడా ఏమున్నాయంటే కామన్ కాలం నేమ్స్, అంటే కామన్ కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రెండిట్లో కూడా సేమ్ కాలం నేమ్కి ఉన్న వాల్యూస్, రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఫిల్టరేషన్ చేసి తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే ఈ న్యాచురల్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. అప్పుడు ఏమైంది, కోర్స్ అనే టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఏమైనా చూడు, కోర్స్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయి చూడు, కోర్స్ అనేది ఉంది, ఐడి, అన్నిటికీ కామన్. ఐడి అనే కాలం అనేది ఒకటే వస్తుంది, కోర్స్ అనే కాలము, దాంట్లో ఉన్న అన్ని కాలమ్స్ వస్తాయి అన్నమాట. కోర్స్ అనే కాలము, తర్వాత మార్క్స్ అనే కాలం వచ్చేసింది. దీంట్లో మనకు కావాల్సింది న్యాచురల్ జాయిన్ అప్లై చేస్తే ఏమైంది, ఎన్ని వాల్యూస్ ఉన్నా రెండింటిలో కూడా ఉన్న కామన్ కాలంలో సేమ్గా ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా రావడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇలా తీసుకురావాలంటే మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్స్ని మనం కంబైన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఆ జాయిన్ అనే టేబుల్ యూజ్ చేసినప్పుడు ఆ రెండింటిలో కూడా ఏమున్నాయంటే కామన్గా ఉన్న కాలంలో ఉన్న డేటాని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ న్యాచురల్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. అలా అప్లై చేయాలంటే దాని యొక్క సింటాక్స్ అనేది ఏందో చూద్దాం. దాని యొక్క సింటాక్స్ ఏంటిదంటే మనం ఏం చేస్తాం, డేటాబేస్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం కదా, అందుకని సెలెక్ట్ అని ఒక ఎస్క్యూఎల్ క్లాస్ వాడేసేసి స్టార్ అని పెట్టామనుకో ఆ టేబుల్స్లో ఉన్న అన్ని కాలమ్స్ అనేవి వస్తాయి అనమాట. అన్ని వచ్చేసేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ అని ఒక కీవర్డ్ పెట్టేసేసి ఏటినైతే మనం కంబైన్ చేయాలనుకుంటున్నాం ఆ టేబుల్ కాలమ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఆ టేబుల్స్ ఏంటి, టేబుల్ 1 అని చెప్పి న్యాచురల్ జాయిన్ అంటే ఏంటి అనేది తర్వాత చూద్దాం. జాయిన్ అని పెట్టానుకో టేబుల్ 2 అని పెట్టాను అంటే టేబుల్ 1 టేబుల్ 2 అనేది కంబైన్డ్ అవుతుంది. వాటి మధ్య ఏం అప్లై అవుతుంది, న్యాచురల్ జాయిన్ అనేది చేశాను. అంటే దాని మీనింగ్ ఏంటి, టేబుల్ 1 టేబుల్ 2లో ఉన్న కామన్ కాలమ్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఒక కాలంగా వచ్చేసి మిగతా డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే రావడం అనేది జరిగింది అనమాట. అలా తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే ఈ న్యాచురల్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర కోర్సు, ఇన్స్ట్రక్టర్ అనే 2 టేబుల్స్ ఉన్నాయి కదా, ఆ 2 టేబుల్స్లో కూడా మనం ఏం చేద్దామంటే ఈ న్యాచురల్ జాయిన్ అనేది అప్లై చేసినప్పుడు ఎలా వస్తుంది డేటా అనేది చూద్దాం. ఓకేనా? అందుకోసం మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక్కసారి చూద్దాం. ఏంటిది, మనకి కోర్స్ అనే టేబుల్ ఉంది. ఏంటిది, కోర్సు, ఇన్స్ట్రక్టర్ కదా, కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది. దీంట్లో చూడేమన్నాయో ఐడి అని, నేమ్ అని, డ్యూరేషన్ అని, instructor_id అని ఒక కాలం ఉంది. అలానే ఇక్కడ కూడా ఏముందో చూడు, ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్లో ఇన్స్ట్రక్టర్ ఐడి అని, ఫుల్ నేమ్ అని, జెండర్ అని మరొక కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 టేబుల్స్ని నేను కంబైన్ చేశాను. అలా కంబైన్ చేసినప్పుడు ఒకే కాలంలో ఉన్న డేటా మొత్తం కూడా ఏం కావాలంటే ఫిల్టర్ అనేది అయ్యి రావాలన్నమాట. అలా రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామనేది చూద్దాం. ఓకేనా? డన్. అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి చూద్దాం. ఏం చేస్తాం, సెలెక్ట్ అని ఒకటి రాసి దాని పక్కన ఏం చేసామంటే స్టార్ అని పెట్టాను. తర్వాత ఏం చేశాను, ఫ్రమ్ అని పెట్టాను. తర్వాత నేనేం చేశాను, ఏ 2 టేబుల్స్ని మనం కంబైన్ చేద్దాం అవుతుంది, కోర్స్ అని ఒకటి రాశాను. తర్వాత రెండోది ఏంటిది, ఇన్స్ట్రక్టర్ అనేది. ఆ రెండిట్లో ఏం చేద్దాం, కామన్గా ఉండే కాలమ్స్ ఏం చేద్దాం అనుకుంది, కామన్గా న్యాచురల్ జాయిన్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ఇంకోటి ఇన్స్ట్రక్టర్ అని మరొక కాలం. ఈ 2 కాలమ్స్లో నేనేం చేశానంటే 2 కాలమ్స్లో కామన్గా ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫిల్టరేషన్ చేసి తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. మీరు ఇక్కడ కనుక చూసారనుకో ఇన్స్ట్రక్టర్ ఐడి ఎంత ఉంది చూడు, 102, 101 అని ఉంది.
కోర్స్ అనే దాంట్లోకి వెళ్తే ఏముంది చూడు. కోర్స్ అనే దాంట్లో ఏముంది, కోర్స్ అనే దాంట్లో ఏమున్నాయో, ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఇన్స్ట్రక్టర్ అనే కాలంలో కూడా ఏమైనాయి, ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ రెండు కాలమ్స్ రెండు కూడా కంబైన్డ్ అయ్యి అక్కడ ఉన్న డేటా మొత్తం కూడా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ న్యాచురల్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే మీ అందరికి కూడా ఇప్పుడు అర్థమైందా? ఓకేదా. ఏంటిది అనేది మరొకసారి చూద్దామా? ఓకేదా. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ నేనేం చేసేసానంటే ఒక రెండు డిఫరెంట్ టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఆ రెండు డిఫరెంట్ టేబుల్స్లో కూడా నాకేమున్నాయి అంటే బోల్డ్ అన్ని కాలం నేమ్స్ ఉన్నాయి. ఆ రెండు టేబుల్స్లో కూడా ఒకే కాలం నేమ్తో ఉన్న డేటా మొత్తం కూడా ఒకే కాలం నేమ్తో ఉన్న జాయిన్ అనేది చేసానికి ఏమైంది, జాయిన్ అనేది చేసానికి ఏమైంది ఒకసారి చూద్దాం. జాయిన్ అనేది చేసానికి ఏమైంది, ఈ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి, కంబైన్డ్ అయ్యి ఒక టేబుల్ వస్తుందా. ఆ టేబుల్ నుండి నేనేం చేశానంటే ఆ టేబుల్ లోపల బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా, ఆ రోస్లో మనం ఒకే కాలం నేమ్తో ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంబైన్డ్ అయ్యి రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే దాన్ని ఇంకొక రకంగా చెప్పాలి అంటే మీకు ఏమైంది అంటే మన దగ్గర బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని టేబుల్స్లో బోల్డ్ అన్ని వాల్యూస్ ఉన్నాయి. వాటిల్లో ఏ వాల్యూస్ అయితే రెండు టేబుల్లో కామన్గా ఉంటాయో ఆ టేబుల్లో ఉన్న టోటల్ వాల్యూస్ని మొత్తాన్ని కూడా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్లో న్యాచురల్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే మీ అందరికీ అర్థమైందా న్యాచురల్ జాయిన్ అంటే? అంటే నా దగ్గర ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఎవరున్నారంటే కొంతమంది ఉన్నారంటే ఎవరున్నారు, నఫీల్ అని, నవీన్ అని, నఫీల్ అని, నవీన్ అని ఒకడు, తర్వాత మహేష్ అని ఒకరు ఉన్నారన్నమాట నా దగ్గర, మహేష్ అని మరొకరు ఉన్నారన్నమాట. అలానే ఇంకొక టేబుల్ ఉందన్నమాట, ఈ టేబుల్ ఏ. ఇంకొక టేబుల్ ఉంది, టేబుల్ బి అనుకున్నాను. ఈ టేబుల్ బిలో ఎవరు ఉన్నారంటే ప్రవీణ్ అని ఒకడు, తర్వాత రెండోవాడు ఏం చేశారంటే సతీష్ అని ఒకడు, తర్వాత ఇంకోటి ఎవరు ఉన్నారంటే నవీన్ అని మరొకడు ఉన్నాడు అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రెండింటి మధ్య నేనేం చేశానంటే న్యాచురల్ జాయిన్ అనేది చేశాను. న్యాచురల్ జాయిన్ అంటే ఏంది, రెండు టేబుల్ని కంబైన్ చేయడం. ఆ రెండు టేబుల్ని కంబైన్ చేసేసి దానిలో కామన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఫిల్టర్ చేయడాన్ని ఏమంటారంటే న్యాచురల్ జాయిన్ అంటారు. ఈ రెండింటిని కంబైన్ చేసేసానుకో ఆ రెండింటి నుండి ఏమైనాయి కామన్గా ఉన్న నేమ్స్ ఏంటిది, నవీన్. అంటే రెండు టేబుల్స్ని మనం కంబైన్ చేసినప్పుడు వాటిల్లో నుండి కామన్ నేమ్తో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెరైవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటాయి, న్యాచురల్ జాయిన్. ఓకేనా. ఓకేనా. అలానే మరొక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుంటాం. ఇప్పుడు మనకి డేటా అనేది ఎలా వచ్చిందంటే ఇలా రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూద్దాం ఎలా వచ్చిందంటే. ఇప్పుడు మన డేటా అనేది ఇలా రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మరొక క్వైరీ చేస్తున్నాను అనమాట. ఫెచ్ ద కోర్స్ దట్ ఆర్ బీయింగ్ థాట్ బై ఏంటంటే అలెక్స్. అంటే ఇక్కడ మనకి ఏమున్నాయంటే బోల్డ్ అన్ని కోర్సెస్ ఉన్నాయి కదా. ఇన్స్ట్రక్టర్ అంటే ఏంటి, టీచ్ చేసేవాళ్ళని చెప్పాను కదా. వీటిల్లో అలెక్స్ అనే నేమ్తో ఉన్న టీచర్ ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉన్నారో వాడు టీచ్ చేసే కోర్స్ ఏంటిది అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. అంటే మన దగ్గర ఏమున్నాయి, బోల్డ్ అండ్ టేబుల్స్ ఉన్నాయి. ఆ బోల్డ్ అన్ని టేబుల్స్ నాకేమున్నాయి అంటే బోల్డ్ అండ్ టేబుల్స్ ఉన్నాయి కదా. ఆ టేబుల్స్లో నాకేమున్నాయి అంటే అలెక్స్ అని ఎవరైతే ఉన్నారో ఆ టేబుల్ ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ ఏ కోర్స్ని చెప్తాడు అనే డేటా అనేది మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎలా తెచ్చుకుంటాము అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. అలా తెచ్చుకోవాలంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాము. ఓకేనా. ఇప్పుడు కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్దాం. కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్తే స్టూడెంట్లో కాదు నాకు కావాల్సింది, టీచర్ అంటే ఎవరు, ఇన్స్ట్రక్టర్లో ఉంటారు. వాళ్ళు ఎవరున్నారు, అలెక్స్, అరుణ్, ఈడున్నాడు అనమాట. వీడు ఏ కోర్స్ చదువుతున్నాడో చెప్పాలంటే ఇక్కడ కోర్సులు ఏమైనా ఉన్నాయా, లేవు. కోర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, కోర్స్ అనే టేబుల్లో ఉన్నాయి. ఈ టేబుల్లో అలెక్స్ అనేవాడు ఏ కోర్స్ చెప్తున్నాడు అనేది తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఎలా తెచ్చుకుంటాము అనేది నా దగ్గర ఉన్న క్వైరీ అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి,
ఇక్కడ ఉన్న 2 టేబుల్స్ నేనేం చేయాలి? ఫస్ట్ కోర్స్ అనే టేబుల్, ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్ రెండింటిని కూడా నేనేం చేయాలి? ఏం చేయాలి? జాయిన్ అనేది చేయాలి. అలా చేయాలి అంటే ఏం చేద్దాము? ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశాను అంటే జాయిన్ అని చేశాను. ఓకే, ఇప్పుడు జాయిన్ అయిపోయింది. దాంట్లో నుండి నేనేం చేయాలి? ఒకే ఐడితో అంటే ఒకే వాల్యూస్తో ఉన్న వాటిలో బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో అట్లీస్ట్ 2 టేబుల్లో కూడా కామన్ కాలంతో కామన్ రోతో మిక్స్ అయిన డేటాని తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేనేం చేశానంటే దీని పక్కన నేనేం చేశానంటే న్యాచురల్ అని పెట్టాను, న్యాచురల్ జాయిన్ అని పెట్టాను. అప్పుడు ఏమైంది అంటే అప్పుడు చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే నాకు ఇందాకేమొచ్చినాయి, 2 టేబుల్స్ని కంబైన్డ్ చేయాలి అంటే జాయిన్ అనేది చేశాం. ఆ 2 టేబుల్లో కూడా ఏముందంటే 2 టేబుల్స్ ఉన్నాయి. ఆ 2 టేబుల్లో కూడా ఒకే రో వాల్యూతో ఒకే వాల్యూతో నోటెడ్ అయిన కాలంలో ఉన్న వాల్యూస్ ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్టరేషన్ అనేది చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా న్యాచురల్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ న్యాచురల్ జాయిన్లో కనుక మీరు చూసారనుకో ఏమేమి ఉన్నాయి? ఒక టేబుల్ ఐడి, నేము, డ్యూరేషన్ అనే టేబుల్లో ఏమున్నాయి? ఒక టేబుల్. ఇన్స్ట్రక్షన్ ఐడి, ఫుల్ నేము, జెండర్ అనే దాంట్లో మరొక టేబుల్ ఉందనుకున్నాం. అంటే మనకు కావాల్సిన కోర్సు యొక్క నేమ్ ఒక టేబుల్లో ఉంది, ఇంకొకటి ఏమన్నా ఇంకొక వైపు ఉంది. ఇలా 2 వైపులా 2 టేబుల్స్లో కూడా మనకు కావాల్సిన డేటా ఉండి ఏ పర్టికులర్ స్పెసిఫిక్ పర్సన్ ద్వారా ఉన్న డేటాని మనం ఫిల్టరేషన్ అనేది తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామనే దాని గురించి చూద్దాం. అంటే మనం ఏం చేసామంటే మనకు కావాల్సిన డేటా అనేది 2 టేబుల్స్లో ఉంది. ఆ 2 టేబుల్స్లో ఒకటి ఏంటంటే కోర్స్ అనే టేబుల్లో, మరొకటి ఏముందంటే ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్లో ఉంది. ఇలా 2 టేబుల్లో డేటా అనేది ఉన్నప్పుడు ఆ డేటాని మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామనేది చూద్దాం. అలా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే 2 టేబుల్ని కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఒక SQL క్లాస్ సహాయంతో ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తాం. అలా తెచ్చుకున్నాక మనం ఏం చేస్తామంటే ఆ 2 టేబుల్లో కూడా ఏం చేస్తున్నాము? కామన్ వాల్యూస్తో ఉన్న కాలమ్స్ ఏవైతే ఉంటాయో ఆ కాలమ్స్ని మాత్రమే తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఆ తర్వాత మనకి ఏం కావాలనుకుంటున్నాము? ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్లో ఫుల్ నేమ్ అలెక్స్ అనే నేమ్తో ఉన్న కాలమ్స్ అన్ని ఏంటి అని తెచ్చుకోవాలనుకున్నాం. అలెక్స్ అనేవాడు ఎక్కడున్నాడు? ఆ టేబుల్లో ఉన్నప్పుడు వాడి యొక్క డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే మామూలుగా అయితే ఏం చేస్తాము? వేర్ అని పెట్టేసి నేమ్ full_name = అలెక్స్ అని పెట్టామనుకో అప్పుడు మనకు వస్తుంది. ఇక్కడ మనం 2 టేబుల్ కంబైన్ చేసాం కదా, ఏ టేబుల్లో వాడిని మనం కంబైన్ చేసామో చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇన్స్ట్రక్టర్ డాట్ అని పెట్టామంటే ఏంటంటే ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్లో బోల్డెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో full_name అనే కాలంలో ఉన్న డేటాని మాత్రమే తీసుకుంటున్నాము అని కంప్యూటర్కి చెప్పాలన్నమాట. జాయిన్ అనేది మనం అప్లై చేసేటప్పుడు ఏం చేయాలంటే డాట్ అనే దాంతో రిప్రజెంట్ చేస్తారు. డాట్ తర్వాత ఉండేదాన్ని ఏమంటారంటే కాలం నేమ్ అంటారు. డాట్ ముందర ఉండేదాన్ని ఏమంటారంటే టేబుల్ నేమ్ అని పిలుస్తారు. అలాంటప్పుడు మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే మన డేటాని తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దామా? ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా అలెక్స్కి సంబంధించిన కోర్స్కి సంబంధించిన డేటా తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు ఏం చేశాను? నేనేం చేశాను ఆ 2 టేబుల్ని ఏమంటారు? ఇన్స్ట్రక్టర్ అంటారు కదా, ఇన్స్ట్రక్టర్ డాట్ అని పెట్టాను. దాంట్లో ఏ కాలంలో ఉంది నాకు కావాల్సిన డేటా? full_name అనే కాలంలో ఉంది. నేమ్ అని పెట్టాను. ఈక్వల్ ఏం చేశానంటే నేను తీసుకునే స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళి ఏం చేశానంటే అలెక్స్ అని పెట్టాను. అలెక్స్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే రౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, అలెక్స్ అనే టేబుల్లో ఉన్న అలెక్స్ అనే నేమ్తో ఉన్న టోటల్ వాల్యూస్ అన్ని కూడా ఏమైందంటే ఫిల్టరేషన్ అయ్యి వచ్చేసినాయి అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇప్పుడు నా యొక్క అవుట్పుట్ ఏం కావాలనుకున్నానంటే అవుట్పుట్ ఎలా ఉండాలనుకున్నాను? ఇలా ఉండాలనుకున్నాను. ఏముండాలి? నేమ్ అనేది కోర్స్ యొక్క నేమ్ ఏముండాలి, తర్వాత ఏముండాలి? ఫుల్ నేమ్ అనేది ఒక్కటి మాత్రమే ఉండాలి. అలా ఉండాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఈ టేబుల్ నుండి ఒక కాలమే ఉండాలి, ఈ టేబుల్ నుండి ఒక కాలమే ఉండాలి. అలా ఉండాలి అనుకున్నప్పుడు
మనం ఏం చేస్తామంటే ఈ స్టార్ తీసేసామనుకో మనకు కావాల్సిన కాలమ్స్ ఉండేటట్లే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టేబుల్లో ఏముండాలి? ఫస్ట్ టేబుల్ ఏంది? కోర్స్ అనే టేబుల్, COURSE, కోర్స్ అనే టేబుల్లో ఏ కాలం మాత్రమే ఉండాలి? నేమ్ అనే కాలం ఒకటే ఉండాలి. అందుకని డాట్ నేమ్ అని పెట్టాను. అంటే ఆ కాలం మాత్రమే కావాలని చెప్పాను, కామా పెట్టాను. నెక్స్ట్ ఏ టేబుల్లో ఉండాలి మనకు కావాల్సిన డేటా? ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్లో ఇన్స్ట్రక్టర్ అని రాసేసి డాట్ అని పెట్టాను. దాంట్లో ఏ కాలం మనకు కావాల్సింది? ఫుల్ అండర్ స్కోర్ నేమ్ అనేదే కావాల్సింది మనకి. ఫుల్ అండర్ స్కోర్ నేమ్ అని పెట్టేసాను. పెట్టేసి నేను ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను, అప్పుడు ఏమైతే చూడు, అప్పుడు కనుక మీరు చూసాను కావు, మీరు ఏం చూస్తారంటే అక్కడ నేమ్ అనే కాలం మాత్రమే వచ్చేసింది. అలానే ఫుల్ అండర్ స్కోర్ నేమ్ అనే కాలంలో అలెక్స్ అనే వాడికి మాత్రమే వచ్చేసింది అనమాట. ఇలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇలా న్యాచురల్ జాయిన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే దాంట్లో ఫిల్టరేషన్ అనేది చేసుకోవడానికి వేర్ అనే క్లాజ్ను అప్లై చేసి మనం ఏం చేస్తామంటే ఇలా మన క్వైరీస్ అనే వాటిని సాల్వ్ అనేది చేయడం అనేది చేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకేనా? ఇదంతా ఎలా చేసాము అనేది ఒకసారి చూద్దాం. ఎలా చేసామంటే మీరే కనుక ఇక్కడ చూసానుకో ఏముంది అంటే మన దగ్గర ఏముంది? కోర్స్ అనే ఒక కాలం ఉంది, అలానే ఇన్స్ట్రక్టర్ అనే ఒక కాలం ఉంది. ఈ రెండు కాలమ్స్లో కూడా ఏముంది అంటే బోల్డ్ అన్ని రోస్, బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో బోల్డ్ అన్ని డేటా ఉన్నాయి. ఈ రెండు టేబుల్స్ని కంబైన్డ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాం, జాయిన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఏమైతే ఈ రెండు టేబుల్ కూడా కలిసిపోతాయి. ఆ రెండు టేబుల్లో కూడా బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ రెండు టేబుల్లో కూడా మీరు చూసారనుకో ఏమున్నాయి? ఇన్స్ట్రక్టర్ అండర్ స్కోర్ ఐడి అని ఒకే కాలమ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఆ రెండు కాలమ్స్ అనేది కలిసినప్పుడు ఆ రెండింటిలో కూడా ఒకే వాల్యూ, రో వాల్యూ ఏదైతే ఉందో ఆ రో వాల్యూస్ని మాత్రమే, ఆ రో వాల్యూస్తో ఉన్న డేటాని మాత్రమే మనం ఫిల్టర్ అనేది చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే దాన్ని అప్లై చేస్తాం. ఆ న్యాచురల్ జాయిన్ అనేది అప్లై చేస్తే ఇక్కడ మనకు బోల్డ్ అండ్ రోస్ ఉన్నాయి కదా, దాంట్లో కనుక మీరు చూసానుకో ఇన్స్ట్రక్టర్ ఐడి రెండిట్లో కూడా ఇన్స్ట్రక్టర్ ఐడి ఉన్నాయి కదా, ఏమేమి వాల్యూస్ సేమ్ ఉన్నాయి? 101, 102. అంటే ఆ రెండు రోస్లో ఉన్న డేటాస్ మాత్రమే ఏమని అంటే రెండు టేబుల్స్ నుండి కంబైన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా రెండు టేబుల్లో ఉన్న కామన్ రోస్తో కంబైన్డ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే న్యాచురల్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ న్యాచురల్ జాయిన్ ఒక కంబైన్డ్ టేబుల్ వచ్చేసింది. ఈ కంబైన్డ్ టేబుల్ నుండి మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ అనేది చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే వేర్ అనే ఒక SQL క్లాస్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆ రెండింటిలో నుండి మనకి కావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఫెచ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే అప్పుడు ఈ వేర్ అనే క్లాస్ సహాయంతో మనకు కావాల్సిన డేటాని తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఆ తెచ్చుకున్న డేటాలో నుండి మనకి ఏ డేటా అయితే మనకి స్క్రీన్ మీద కావాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ని మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే స్టార్ అనేది తీసేసి అన్ని వాల్యూస్ కాకుండా స్టార్ అనేది తీసేసి ఏం చేస్తామంటే ఫస్ట్ టేబుల్లో ఏ డేటా కావాలి, రెండో టేబుల్లో ఏ డేటా కావాలనేది కంప్యూటర్కి చెప్పేసి మనం కనుక ప్లేరే అరౌండ్ కనుక చేసి చూసాము క్వైరీలో, అప్పుడు మనకి ఏమొస్తుందంటే మనకు కావాల్సిన డేటా అనేది రావడం అనేది జరిగింది అనమాట. దీంతో మనకి ఏమైందంటే న్యాచురల్ జాయిన్ అనేది చేయడం అనేది వచ్చేసేసింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి? ఓకేనా? టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇన్నర్ జాయిన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందర మనం ఏం చేసామంటే ఈ రోజు సెషన్లో ఏమైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. జాయిన్స్ అనేది ఏమన్నా కష్టంగా ఉందా ఎవరికన్నా? ఓకే. ఈ రోజు చెప్పిన సెషన్ చూడండి. జాయిన్ అంటే ఏం చెప్పానో చూడండి. జాయిన్ అనగానే మీ అందరికీ తెలుసు కదా, అబ్బాయి మా కాలేజీ ఉందరా దాంట్లో జాయిన్ అవ్వండి జాయిన్ అన్నాను. అంటే ఏంది? అందరు రాండ్రా అంటారు కదా, అందరిని తీసుకురావడమేనా? అందరిని తీసుకురావడమే కదా. జాయిన్ అవ్వండి రా అన్నాను. జాయిన్ అవ్వండి అంటే అందరిని లాక్కరంటారనే కదా దాని మీనింగ్. అంటే జాయిన్ అంటే ఏంటంటే వేరు ప్రదేశాల నుండి ఒక కాలేజీలో అందరూ జాయిన్ అయినట్లు మన దగ్గర ఒక డేటాబేస్లో బోల్డ్ అన్ని టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఆ బోల్డ్ అన్ని టేబుల్స్ అంటే కనీసం 2 టేబుల్స్నే అనమాట మనం చేసేది. ఒక 2 టేబుల్స్ని కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో ఏం చేస్తాం, 2 విడివిడిగా ఉన్న టేబుల్స్ని ఒకే టేబుల్లా కంబైన్డ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఈ కంబైన్డ్ చేయడానికి జాయిన్ వాడతాం. వాటిల్లో డేటాని మొత్తాన్ని కూడా మనం
ఫెచ్ అనేది చేయడానికి వేరు వేరు పద్ధతుల్లో ఆ డేటా మొత్తాన్ని కూడా ఫెచ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే బోలెడ్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. వాటిల్లో ఒకటి ఏంటిదంటే న్యాచురల్ జాయిన్ అని, లెఫ్ట్ జాయిన్ అని, ఇన్నర్ జాయిన్ అని, రైట్ జాయిన్ అని, ఫుల్ జాయిన్ అని, క్రాస్ జాయిన్ అని, ఇలా 6 రకాల జాయిన్స్ అనే వాటిని యూజ్ చేసేసి మనం 2 టేబుల్స్ని కంబైన్ చేసుకున్న డేటా నుండి మనకు కావాల్సిన డేటాని ఏం చేస్తామంటే ఫిల్టర్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ జాయిన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దానిలో ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒక టాపిక్ నేర్చుకున్నాం. ఏంటిది అంటే న్యాచురల్ జాయిన్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అంటే 2 టేబుల్స్ని కంబైన్ చేశాను. ఆ రెండిటిలో కూడా ఒకే కాలం నేమ్తో ఉన్న డేటాని కంబైన్ చేసి వాటిల్లో కూడా మనం ఏం చేసేసాము ఒకే వాల్యూతో ఉన్న రోస్ని మాత్రమే కంబైన్డ్ అనేది చేయడానికి ఏం చేసామంటే 2 వేరు వేరు టేబుల్లోని ఆ 2 వేరు వేరు టేబుల్లో ఒకే కామన్ నేమ్తో ఒకే కామన్ రో వాల్యూతో ఉన్న డేటాస్ని మొత్తాన్ని కూడా కంబైన్డ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలా ఇన్నర్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది చేస్తాం. ఆ ఇన్నర్ 2 టేబుల్స్లో కూడా కంబైన్డ్ అయిన డేటాలో నుండి మనకు కావాల్సిన డేటాని సెలెక్టెడ్ డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నప్పుడు వేర్ అనే క్లాజ్ని ఎలా అప్లై చేస్తాం అనేది కూడా మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా 2 ముక్కల్లో చెప్పాలనుకున్నప్పుడు జాయిన్ అంటే ఏంటంటే 2 వేరు వేరు టేబుల్స్ ఒక డేటాబేస్లో ఉన్న వేరు టేబుల్స్ని రెండింటిని కలిపి ఒక కామన్ టేబుల్గా క్రియేట్ చేయడానికి ఏం చేస్తామంటే జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. అలానే ఏం చేస్తామంటే ఆ 2 కంబైన్ చేసిన టేబుల్లో నుండి ఒకే కాలం నేమ్తో ఒకే వాల్యూస్తో ఉన్న ఏవైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ని మొత్తాన్ని ఫిల్టరేషన్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ న్యాచురల్ జాయిన్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకేనా? అలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఓకే దెన్ ఇంకా టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? అందరికీ రైట్ నో ఐఎమ్ స్టాపింగ్ ఫర్ టుడేస్ సెషన్. Tomorrow at the same time we will connect, and thank you for joining today's session. Have a great day and bye bye.